కొంతమంది మేధావులు మన మధ్య మీటింగ్ పెట్టుకొని 2024 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, అందువల్లే జగన్ ఓడిపోయాడు అనే విషయాన్ని కొంతమంది మేధావులు చెప్పారు. ఉండవల్లి కావచ్చు, పరకాల ప్రభాకర్ కావచ్చు, వీళ్ళు కొంతమంది చెప్పారు. ఈ విషయాన్ని చాలా ముందుగానే చెప్పారు ఒక వ్యక్తి. ప్రస్తుతం మనం ఆయనతోనే ఉన్నాం. ఆయన ఎవరో కాదు, సీతమ్మ కొడుకు నరసింహుడి బిడ్డ రాఘవ శర్మ గారు ఉన్నారు. ఈ అంశంతో పాటుగా చాలా అంశాలు కూడా ఆయనతో మాట్లాడారు. నమస్తే సార్. శుభాశీస్సులు అన్న. అంటే ప్రతిసారి అన్నీ నేను చెప్పిన తర్వాత వచ్చి మళ్ళీ అడుగుతారు మీరు. నేను ఎప్పుడో చెప్పి చచ్చా, ఇవే జరుగుతాయండి. అదే అదే ఎలా సాధ్యపడింది ఏంటి, అసలు ఎట్లా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేశారనే నా విషయం నాన్న నారసింహుడు అనుగ్రహంతో. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఇలానే కొనసాగితే తర్వాత మన ఉనికి కూడా ఉండదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దారి వెతుకుతారు. ఆ దారి ఏ రకంగా అయినా సరే మనకి ఫేవర్గా రావాలని అనుకుంటారు. సో ఎప్పుడైతే ఈ అవకాశం ఉంది అని తెలిసిందో బహుశా వాళ్ళ అవకాశాన్ని యూటిలైజ్ చేసి ఉంటారేమో, అంతే. ఈవీఎంల వివాదం ఏదైతే ఉందో నేను ఏనాడో చెప్పా, ఇప్పుడు దాని మీద చర్చలు, ఎంక్వైరీలు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న మీటింగ్ కూడా పెట్టినారు, మేధావులంతా పార్టిసిపేట్ చేశారు, ఇదే విషయం చెప్పారు వాళ్ళు కూడా. ఆ మీటింగ్ పెట్టడానికి ముందు నాకు ఫోన్లు వచ్చాయి. సార్ ఇప్పుడు మీరు చెప్పేదాకా మాకు అసలు ఆలోచన కూడా రాలేదు, మీరు చెప్పేంత వరకు మేము దాని మీద దృష్టి కూడా పెట్టలేదు. మీటింగులు పెట్టుకున్న వాళ్ళలోనే పేర్లు అనవసరం, కొంతమంది వారు నాతో చర్చించారు. ఖచ్చితంగా చెప్తున్నా, లడ్డు వివాదం మీద నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఈ రోజు వరకు లేదు. లడ్డు వివాదం టాపికే లేదు ఇప్పుడు ఏపీలో. ఓకే, ఈ ఈవీఎంల గురించి నేను ఎప్పుడైతే చెప్పానో ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఇది నిజమే కదా, ఎందుకు కాకుండా ఉండకూడదు అని అనుకుంటున్నారు. ఒక మాట నేను గతంలో కూడా చెప్పా, ఈవీఎంలు కరెక్టు అని అనుకోవడానికి ఉండదు. ఎందుకు ఉండదు? లాస్ట్ టైం కూడా చెప్పా, అకౌంటు మనదే, ఏటీఎం కార్డు మనదే, ట్రాన్సాక్షన్స్ మనదే, కానీ ఎవడో మన అకౌంట్లో నుంచి డబ్బులు ఎలా కొట్టేస్తున్నాడు? సైబర్ క్రైమ్. మనం కళ్ళ ముందు ఉన్న ల్యాప్టాప్లో మనం టైప్ చేయకుండానే మొత్తం మ్యాటర్ టైపింగ్ అవుతోంది. ఎవరు చేస్తున్నారు? అలానే ఇది కూడా జరిగి ఉండే అవకాశం ఉందని ఆనాడే చెప్పా. ఆనాడంటే మీరు చెప్పగలరా? విత్ ఇన్ 1 ఇయర్లోనే. 1 ఇయర్లో చెప్పారు. అది కూడా ఏంటి, అడిగారు కాబట్టి చెప్పా. ఎందుకంటే కందకలేని దురద కత్తికి ఉండకూడదుగా, నాకెందుకు వచ్చిన దురద అని నేను మాట్లాడలా. కానీ నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఈ రకమైన అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నా అభిప్రాయం అనుకోవచ్చు, నా సందేహం అనుకోవచ్చు, నా ఆలోచన అనుకోవచ్చు, గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం కూటమికి ఎంత వచ్చింది, వైసీపీకి ఎంత వచ్చింది? ఒక ప్రశ్న. రెండోది, ఇవాళ వైసీపీ అనే పార్టీని కాసేపు మనం పక్కన పెడదాం. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కదా. తెలుగుదేశం నాయకులకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? జనసేనకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? భాజపాకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? వీళ్ళు ముగ్గురు కలిస్తే వచ్చిన ఓటింగ్ శాతం, వైసీపీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత తేడా ఉంది? రఫ్గా 24 ఉన్నట్లుగా ఉంది. 40% వైసీపీకి ఉన్నట్టుంది, వీళ్ళకి 64 అనుకుంటా. అంటే ముగ్గురు కలిస్తే 54 అయింది. అవునా? ఒక్కడికే 40 వచ్చింది. 11 అని ఎద్దేవా చేస్తున్నారు. కానీ 11 నియోజకవర్గాల్లో వచ్చిన శాసనసభ్యులు పాండవులా? కౌరవులందరికీ ధీటుగా ఈ పాండవులు వాళ్ళకి సమానమా? ఆలోచన వస్తుంది కదా ఎవరికైనా. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, మల్టిపుల్ చేసుకుంటే 11 మంది ఎమ్మెల్యేలకి, ఒక్కొక్క ఎమ్మెల్యేలకి ఎంతమంది సరితూగుతారు అక్కడ? ఇప్పుడు ముగ్గురు, నేను ముందే చెప్పా, నన్ను అడిగారు 2018లో మీరు చెప్పారు మా అన్న గెలిచారు అంటే, ఈ 5 ఏళ్ళరా నాయన, తర్వాత ఉండదు అన్న. మళ్ళీ ఎన్నికల ముందు వచ్చినప్పుడు కూడా అడిగితే లేదు ఉండదు. ఎందుకని? ఆ మనిషిని కొట్టడానికి వీళ్ళంతా కలిసి తీరుతారు. ఊరుకోండి గురువుగారు, చంద్రబాబు నాయుడు గారు దుమ్మెత్తి పోస్తున్నారు పవన్ మీద, లోకేష్ అల్లరల్లరి చేస్తున్నాడు. అసలు బీజేపీని అయితే అమ్మ బూతులు తిడుతున్నారు, మీరేమో వీళ్ళు గెలుస్తారంటున్నారు. అంటే నేను అప్పుడే చెప్పా, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సమయంలో జగన్కి అవకాశం లేదు, ఉండదు. మీరు నన్ను తిట్టుకొని చచ్చినా నేనేం చేయలేను, ఉండదు. ఎందుకని? ఆ ఒక్కడిని కొట్టడానికి వీళ్ళంతా కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. ఇవాళ తిట్టుకుంటున్నారు, లోకేష్ బాబు పవన్ అన్నం తిడుతున్నాడు, పవన్ అన్నేమో వాళ్ళిద్దరిని తిడుతున్నాడంటే వీళ్ళంతా కలిసి చేతులు పట్టుకొని
ఒక ఆటగాన్ని ఓడిస్తారు, ఆటగాన్ని ఓడిస్తారు, ఆట రానివాడిని కాదు. సో వీళ్ళు ముగ్గురు కలవబోతున్నారు కాబట్టి మీరు ముందుగానే చెప్పారు ఆయన ఓడిపోతారని, జగన్ ఓడిపోతారని. చెప్పా, అదే చెప్పా, 2022లోనే చెప్పా, 23, 24 కాదు, 2022లోనే చెప్పా. అంటే మీరు చాలా ముందుగా చెప్పారు, ఎందుకంటే 6 నెలల ముందు వాళ్ళు కలిసారు యాక్చువల్గా. మీరు అంటే 2 సంవత్సరాలు చాలా ముందే. ఎప్పుడు మన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీజేపీని అమ్మ బూతులు తిడుతున్నారు వీళ్ళంతా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని. ఒరే ఇవాళ ఇంత తిడుతున్నారు కదా, రేపు అదే నరేంద్ర మోడీ కోసం రోడ్డు మీద చేతులు కట్టుకొని నిలబడతారు వీళ్ళంతా అని అన్న. నాకు ఒకడు ఫోన్ చేసి, గురువుగారు మీరు నిజంగా గొప్పవారండి. ఎందుకురా అన్న, వైజాగ్లో నరేంద్ర మోడీ గారి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ చేతులు కట్టుకుని నిలబడ్డారండి ఆ రోడ్డు మీద అని అన్నారు. నారసింహుడి బిడ్డ అబద్ధం ఎప్పుడు మాట్లాడాడయ్యా? ఏం అవసరమయ్యా? నాకేమన్నా వస్తుందా? ఇప్పుడు నేను చెప్పాను, నిజం అయ్యింది, నాకేమన్నా ఆస్తులు రాసిస్తారా? నేను చెప్పాను, అబద్ధం అయ్యింది, నా దగ్గర ఉన్నది ఊడ్చుకెళ్తారా? ఏముంచి వచ్చింది నా దగ్గర? గుండెల మీద నారసింహుడు, గుండెల్లో మా అమ్మ ఉన్నంత వరకు నాకు వేటి మీద వ్యామోహం లేదు. కానీ 2024లో ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వల్ల గెలిచారనేది ఒక వాదన. ఆఫ్కోర్స్ మీరు వాదన కాదు నాన్న, నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా, వాదన కాదు. ఒక్కసారి పరికించండి, ఒక్కసారి పరికించండి, తెలుస్తుంది అందరికీ. మరి 2019లో కూడా అదే జరిగి ఉండొచ్చు కదా. 2019 ఎన్నికల్లో కూడా సేమ్ అంత మెజారిటీ రావడానికి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందేమో. ఓటింగ్ శాతం చూడొచ్చు కదా, ఇండివిజువల్గా కదా ఆ రోజు ఉంది. అవును, ఇండివిజువల్గా. ఐ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు ఈవీఎం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అంత శత్రువు నాకు మిత్రువు అనేది ఒక సామెత ఉండి చచ్చింది. అయినా సినిమాలు చూస్తున్నావు కదా, భరతనే నేను సినిమా చూసావా? చాలు, ఇంకేం కావాలి? ఇంకేం కావాలి నీకు? ఇప్పుడు సినిమాలు అనేవి జీవితంలో ఎవ్వడు ఆచరించడు, బుద్ధున్నవాడు ఎవడు ఆచరించడు. అవి సినిమాలు, వినోదం అంతవరకే. కానీ అలానే కనుక ఉంటే మన దేశం దరిద్రంలో ఉంటుందా? ఎందుకయ్యా 100,000 కోట్లు ఒక్కొక్కళ్ళకి? ఎందుకు? ప్రతి ఒక్కళ్ళు రోజుకి ₹1 చొప్పున, ఏది అపర కుబేరులు రోజుకి ₹1 చొప్పున దానం చేస్తూ పోతే దరిద్రం ఉంటుందా మన దేశంలో? చెయ్యరు. పోనీ ఎవడన్నా కట్టుకుపోతాడా? పిడికెడు మెతుకులు కూడా తీసుకొని పోలేడు. కానీ ఎందుకు మనం ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాం? ఈ రోజుకి సిగ్నల్స్ దగ్గర ఎందుకు అడుక్కునే వాళ్ళు ఉంటున్నారు? కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అన్నీ ఉన్నవాళ్ళు ఈ రకంగా యాచన చేస్తున్నారు. ఏది కరెక్ట్ అంటాం ఇందులో? కాబట్టి ఆ రోజు 2018లో అందరికీ చెప్పా, ఆ రోజు గెలిచిన విధానంలో ఒక్కొక్క శాసనసభ్యుడికి ఓటింగ్ శాతం ఎంత వచ్చింది, ప్రత్యర్థికి ఎంత వచ్చింది చూసుకోండి. ఇప్పుడు దీనికి ఇలా రావడానికి గల కారణం ఏంటి? 2 మార్కుల్లో చూడనా, నీకు ఏదో ఒకటి నేను చేస్తాగా, పాస్ చేసేస్తాడు. సాయంత్రం ఊరొచ్చి రెస్టారెంట్కి వెళ్ళి తీసేసుకుంటాడు. అదే జరుగుతుంది. నేనే చెప్తున్నా, నాకు జరిగిన ప్రత్యక్ష నిదర్శనం. నేను ఒక చోట ఒక సర్టిఫికేట్ కోసం వెళితే మెడికల్గా ఒక లిస్ట్ చెప్పారు నాకు, ఇలా కావాలి, ఇలా కావాలి, ఇది చెయ్యాలి, ఈ ఫామ్ నింపాలి. ఓ అమ్మ, ఆ రకంగా చేస్తే వారమా నెల తెలియదు. వాడిని అడిగా ఎన్నాళ్ళు పడుతుందండి, తెలియదు సార్, మాకేం తెలుసా సార్, మీరే వెళ్ళి ట్రై చేసుకోండి అని అన్నాడు. రీసెంట్గా వెళ్ళారా ఈ మధ్య ఏమన్నా? 3-4 నెలల క్రితమే, కరెక్ట్గా చెప్పాలి అంటే శ్రీరామనవమి ముందు, ఫైనాన్షియల్ ఇయర్కి ముందు వెళితే ఇంత పెద్ద లిస్టు చెప్పాడు వాడు. ఓరణ్యం, ఇది ఎక్కడి గోలరా అని అనుకున్నా. తర్వాత అక్కడి స్టాఫే ఒకడు వచ్చి, ఏం లేదు సార్, నేను గురువు అని తెలియదులే, అప్పుడు ఇలా వెళ్ళనుగా స్టైల్గా జీన్స్ ప్యాంటు షర్టు వేసుకొని వెళతా పర్సనల్ పనులకి. ప్రతి చోట మనం గురువులుగా ఏడవకూడదు, అసహ్యంగా ఉంటుంది. వెళ్ళా, అప్పుడు వాడు వచ్చి, సార్ అన్నను పట్టుకోండి సార్, ఒక 500 చాలు, మీ పని అయిపోతుందని అన్నారు. నిజంగానే అతన్ని పిలిచిన తర్వాత సేమ్ లక్కీ భాస్కర్ సినిమాలో సీన్ రిపీట్ చేశా. సేమ్ లక్కీ భాస్కర్ సినిమాలో సీన్ ఏమిటి, వాడిని పిలిచాను, వాడికి ఆలు సమోసా ఓ ఛాయ్ చెప్పాను. సార్ చేతిలో పెట్టగానే సాయంత్రం రండి సార్ అన్నాడు. 2 గంటల్లో ఫోన్ చేశాడు నాకు వాడు, పని అయిపోయిందని. ఎలా సాధ్యపడింది? ఎలా ఒకానొక నాడు ఎంత కష్టం ఉండేది, ఇవాళ ఎంత సులభతరం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా జరగలేదా అంటే దాని మీద పూర్తి ఎంక్వైరీ సిబిఐ
నిష్పక్షపాతమైన వాళ్ళు గనక ముందుకొస్తే ఖచ్చితంగా మీకు చాలా విషయాలు బయటకు వస్తాయి. వస్తారా? ట్యాంపరింగ్ జరగకపోతే వస్తారా? జగన్ గెలిచేవారా? వస్తారా? ట్యాంపరింగ్ జరగకపోతే జగన్ గెలిచేవాడా? నేను అదే చెప్తున్నా, ట్యాంపరింగ్ అనేది జరిగినా జరగకపోయినా కూటమి కలుస్తుంది, ఓడించి తీరుతుందని చెప్పాను నేను ఆ రోజు. ట్యాంపరింగ్ జరుగుతుందా జరగలేదా నాకు అనవసరం. నేను ఇప్పుడు ఇది జరగబోయేది అదే జరిగింది. ఇప్పుడు ట్యాంపరింగ్తో నాకేంటి పని? కాకపోతే చెప్పా ఖచ్చితంగా దీనికి ఆస్కారం ఉంది, కానీ ఎవరు ఎంక్వైరీ వేయరు. ఎందుకంటే ఇండైరెక్ట్గా డబుల్ ఇంజన్ సర్కారేగా, అంతే కదా. టీడీపీ నుంచి ఎంపీల సపోర్ట్ లేకపోతే ఆయనకు కష్టం, ఆయన సపోర్ట్ లేకపోతే వీళ్ళు రావడం కష్టం. కాబట్టి ఇద్దరు కౌగిలించుకున్నారు. ధృతరాష్ట్రుడి కౌగిలిగానే ఉంటుంది తప్ప అదేమి దుర్యోధన కర్ణుల కౌగిలి కాదది, ఎప్పటికీ కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, రానున్న రోజుల్లో జనసేన నాయకులు తిరగబడతారు అందరి మీద. అందరి మీద అంటే ఎవరెవరి మీద? అందరి మీద, ఎవరైనా కానీ, అందులో ఏ పార్టీ అయినా కానీ, నాకెందుకు, బీజేపీ, టీడీపీ, ఏదన్నా కానీ. ఎందుకంటే జనసేన నాయకులకి ప్రాధాన్యత లేదు, జనసేన నాయకులకి గుర్తింపు లేదు. జనసేన నాయకులలో అత్యంత కష్టాన్ని భుజాన వేసుకుని తిరిగిన వాళ్ళకి న్యాయం జరగట్లా, అసలు వాళ్ళ మొహాలు ఎవడు చూడట్లా. అది వాళ్ళ ఒపీనియనా మీ ఒపీనియనా? ఏంటి? జనసేన పబ్లిక్ ఒపీనియన్. ఆ పబ్లిక్లో నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. ఇప్పుడు చెప్పు ఎవరి ఒపీనియన్? పబ్లిక్ ఒపీనియన్. లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జనసేన నాయకుడు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. ఏమైంది ఇప్పటిదాకా? నిర్మోహమాటంగా అడిగాడు. మా అన్న వచ్చి బయటికి వచ్చి మీకోసం యుద్ధం చేసి రోడ్డు మీద పడుకొని మీకోసం అక్కడి దాకా వస్తే తప్ప అప్పటిదాకా మీ క్యాడర్ వాళ్ళు కూడా ఎవరు రాలా. అలాంటిది మీరు మా అన్ననే అలక్ష్య పెడితే ఎట్లాగా, మమ్మల్ని అలక్ష్య పెడితే ఎట్లాగా అడిగాడుగా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, రాజకీయంలో పదవీకాంక్ష అనేది ఒకటి ఉంటుంది. దానికోసం మనిషి ఏమైనా చేస్తాడు రాజకీయంలో, అంతే. నెక్స్ట్ కలిసి పోటీ చేస్తారా, చేయరంటారా? అప్పుడు మాట్లాడదాం, అప్పుడు మాట్లాడదాం. ఇంకా చాలా ఉన్నాయి. ఆఫ్టర్ నోటిఫికేషన్ అంటారు. చాలా ఉన్నాయి, ఇంకా జరగబోయే ధర్నాలు ఉన్నాయి, జరగబోయే దాని ఏదో అంటారు కదా యాత్రలు ఉన్నాయి. ఇంకా ముందు ముందు నిరుద్యోగులు బయటకు వస్తారు ఆంధ్రప్రదేశ్లో, రైతులు బయటకు వస్తారు, డ్వాక్రా వాళ్ళు బయటకు వస్తారు, కొన్ని ముఖ్య ప్రదేశాలలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు బయటకు వస్తారు, వ్యాపారస్తులు కూడా బయటకు వస్తారు. సో వీళ్ళంతా అసంతృప్తితో ఉన్నారనేది మీ పాయింట్ అంతేనా? వాళ్ళే గవర్నమెంట్ మీద తెల్లవారు లేస్తే మీ ఛానల్స్ మైకుల ముందు ఓదర కొడుతున్నారు కదయ్యా. నేను చెప్పి చావడం ఎందుకు ఇక్కడ? నువ్వు యూట్యూబ్లోను, ఆ నేషనల్ ఛానల్స్లోను, శాటిలైట్ ఛానల్స్లోను మైకు పట్టుకొని, సరే సాక్షి అంటే వైసీపీ యొక్క ఛానల్ అనుకుందాం, ఈటీవీ, టీవీ5, ఏబిఎన్, టీడీపీది అనుకున్నాం, మరి కొంతమంది ఎవరికి సంబంధం లేని ఉన్నాయి. మరి అన్నిట్లోనూ ఒకటే కదా. ఒక మాట చెప్పు, టీడీపీ ఇష్టపడేవాడు ఈటీవీలో నెగిటివ్ ఎందుకు మాట్లాడతాడు? వాడికి ఏమైనా కళ్ళు దొబ్బాయా? తీసుకొని ఎరగొడతారు. వైసీపీని ఇష్టపడేవాడు సాక్షిలో జగన్కి వ్యతిరేకంగా మాట్లాడతాడా? మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ధర్మం ఎవరు మాట్లాడుతున్నారు? ఈ రోజుకి అమరావతి రైతులకి సంపూర్ణ న్యాయం జరిగింది ఉందా రికార్డు? మళ్ళీ సెకండ్ పుల్లింగ్ కోసం, ల్యాండ్ కోసం మొదలుపెట్టారు. ఎందుకు? రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మెడికల్ కాలేజీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? రైతులకు కూడా 2019-24 మధ్య కూడా రైతులకి న్యాయం జరగలేదేమో అంటే మీ జగన్ కూడా జరగలేదుగా. నేను అదే చెప్తున్నా, జరగలేదు. ఖచ్చితంగా చెప్తున్నా, జరగలేదు. జరిగితే బాగుండేదని భావించా నేను. కానీ అప్పుడు ఏమైంది? ఫోకస్ అంతా వైజాగ్, కర్నూలు మీద కూడా ఎక్కువ పెట్టడం జరిగింది. ఒరివిళ్ళ దుంప దగ్గర 250 కోట్లతో ఒక ప్యాలెస్ నిర్మించారు జగన్ ప్రభుత్వంలో, అవునా? ఇవాళ అది నిలబడింది, అక్కడే ఉంది, ఎక్కడికి పోలా. రేపటి రోజున అది విదేశీ అతిథులకి భవనం కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. రేపు రానున్న రోజుల్లో నేను ఏనాడో చెప్పి చచ్చా, తెలుగు సినీ ఇండస్ట్రీ వైజాగ్లో సెటిల్ అవుతుందని. గంటా శ్రీనివాసరావు మైకుల ముందు అదే చెప్పాడు. ఆ సినిమా వాళ్ళకు ఉపయోగపడవచ్చు, కానీ అది ఒక ఆస్తి అలానే ఉంది. మరి ఒక యోగా కార్యక్రమం కోసం 330 కోట్లు ఖర్చు పెట్టారు. ఉఫ్ అని గాలో పోయింది. ఇప్పుడు ఎవరిని ఒప్పు, ఎవరిది తప్పనాలి? నేను ఖర్చు పెట్టేటప్పుడు మీరు ఖర్చు పెడతారు, కానీ మా సాధారణ జనం వడ్డీ కడుతున్నారు. మా సాధారణ జనం వడ్డీ కడుతున్నారు.
ఏ ప్రభుత్వమైనా అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ వచ్చినా సరే ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరక్కొట్టకుండా, వడ్డీ అనవసరంగా కట్టించకుండా, వాళ్ళ నోటి దగ్గర ఉన్న భోజనానికి కావలసిన పదార్థాలు వడ్డించినట్టుగా మీరు చెప్పిన హామీల సదుపాయాలన్నీ కలిగించండి. ఇదే నేను అడుగుతా. రుషికొండపై కట్టిన నిర్మాణాలు మొత్తం కూడా సబబే అంటారు, అంటే మీ దృష్టిలో, మీ పాయింట్ ఆఫ్ అది ప్రాపర్టీనయ్యా, అది సబబా అసబబా కాదు. మరి స్టేడియంలో చాపలన్నీ వేసి మంచి డ్రెస్సింగులన్నీ వేసుకొని 330 కోట్లు ఖర్చు పెట్టి యోగా చేశారు కదా. ఆ 330 కోట్లు కరెక్ట్గా ఆలోచిస్తే ఎంతమంది చిన్న తరహా పరిశ్రమలు స్థాపించవచ్చు, ఎంతమంది విద్యార్థులకి చదువు చెప్పచ్చు, ఎంతమంది డబ్బు లేని తండ్రులు ఆడపిల్లల కోసం బాధపడుతుంటే వాళ్ళ కళ్యాణాలు చేయొచ్చు, ఎంతమంది స్కూలుకు వెళ్ళి చదువుకోవడానికి పాఠశాలలు కట్టించవచ్చు, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ ఆరోగ్యాలు చక్కదిద్దచ్చు. ఆరోగ్యశ్రీలో పెండింగులు పెట్టారు. ఈ డబ్బు అక్కడ ఎందుకు ఇవ్వకూడదు? రుషికొండలో కట్టినటువంటి నిర్మాణాల ఖర్చు అయినా మొత్తం బట్టి కూడా ఆ మొత్తం కూడా ఇలానే మీరు చెప్పిన మొత్తం కూడా ఉపయోగించవచ్చు. మీరు ఏదైతే చెప్పారు ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు అది అనవసరంగా కట్టారు అంటున్నావు, రైట్. నాకు వైసీపీతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, అనవసరంగా కట్టారు అంటున్నావు. దేనికి కట్టారు అంటున్నావు? మరి వచ్చిన విదేశీ అతిథులందరినీ అక్కడికి ఎందుకు పంపించారు? మొన్న సమ్మిట్లు, ఆ మీట్లు, ఈ మీటింగులు అవి అని జరిగినప్పుడు అక్కడికి ఎందుకు పంపించారు? ఎందుకు పంపించారు? అనవసరంగా సింగునగరో, నున్నో, భవానీపురమో ఎక్కడో దాదాపు కొంతమంది ఇళ్ళని నిర్ద్వందంగా ఎందుకు కూల్చేశారు? బుల్డోజర్లు తీసుకెళ్ళి కూల్చేశారు, చాలామందిని ఇళ్ళు లేకుండా చేశారు. మరి ఆ ప్యాలెస్ ఎందుకు కూల్చలేకపోయారు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ అవే. మీకు నచ్చలేదు, ఓకే, మీరు ఎందుకు కూల్చలేదు ఆ ప్యాలెస్? నేను అడుగుతున్నా. ఇక్కడ కాపురాలుండి సంసారాలు చేసుకొని భార్యాబిడ్డలతో బ్రతుకుతున్న బ్రతుకుజీవుడా తొందరగా పైకి రావాలి, ఈఎంఐలు కట్టుకోవాలి అని బాధపడుతున్న అనేక మంది ఇళ్ళని తెలుసా నీకు కూల్చేశారని? విజయవాడలో తెలుసా తెలీదా? అక్కడ కూల్చేశారు. ఎస్, ఐ అగ్రీ. అది దాన్ని ఏమంటారు, అవినీతి పరంగా కట్టారు, కూల్చేశారు. వెరీ గుడ్. మరి ప్యాలెస్ కూడా అవినీతేగా. ఎందుకు కూల్చలేదు మీరు? ఎందుకు కూల్చలేదు? బికాస్ ఇట్స్ ఎ ప్రాపర్టీ. వీళ్ళ స్టైల్లో దాన్ని వాడకం చేస్తే మనకి ఉపయోగపడుతుంది, అంతే. అందుకే కూల్చలేదేమో. అందుకే నేనే చెప్తున్నా కదా, అందుకే కూల్చలేదేమో. ఇప్పుడు ఇన్ని 100 కోట్లు పెట్టి ప్రాపర్టీ కట్టారు, మనకు కావాల్సినట్టుగా దిద్దుకుందాం, పైన అటు అన్ని వైపులా టీడీపీ ముద్రలు పెట్టుకుందాం చక్కగా. ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ వైసీపీ ఆఫీసులు ఉన్నాయో మొత్తం కూల్చేసిందిగా. వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి కూల్చేసింది. ప్యాలెస్ ఎందుకు కూల్చలేదు? ఆ ప్రాపర్టీ ఉపయోగపడుతుందనేగా. ఆ పార్టీ ఆఫీసులు కూల్చిన పార్టీ ఆఫీసులు మొత్తం కూడా ఇల్లీగల్గా కట్టారు, అది ల్యాండ్ ఆక్యుపేషన్ కట్టారు అనేది ఒక. నేనేమంటున్నా మీరు ఇల్లీగల్ని కూల్చారు. ఐ అప్రిషియేట్ సిన్సియర్లీ, ఐ అప్రిషియేట్. మరి అవి కట్టడానికి అనుమతులు వచ్చినప్పుడు ఆ ఐఏఎస్లు, ఐపీఎస్లు దోషులు అవ్వాలిగా. పర్మిషన్లు ఇచ్చినందుకు ఐఏఎస్లు, కూలగొట్టినప్పుడు ఐపీఎస్లు వాళ్ళు దోషులు అవ్వాలిగా. మరి పర్మిషన్స్ ఇస్తారుగా రిజిస్టర్ ఆఫీస్లో ఇల్లు కట్టేటప్పుడు. ఎలా ఇచ్చారు? ఇవ్వకూడదుగా. ఎలా ఇచ్చారు? ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు కూడా అదే జరుగుతోందిగా. వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతిలో ఏ మూల ఉన్నా అన్ని పదార్థాలు వస్తాయి అన్నది నిజం. వైసీపీకి సంబంధం లేదు. కేవలం ప్యాలెస్ అనేది ఒక ప్రాపర్టీ. అందులోనూ ఆ జగన్ చాలా అద్భుతంగా కట్టిపారేశాడు కదా. దీన్ని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. విదేశీ ప్రతినిధులు కావచ్చు, విఐపీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చక్కగా వినియోగించుకోవచ్చు. అతిరథ మహారథులు వస్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వారందరికీ ఆతిథ్యంగా వినియోగించవచ్చు అనుకున్నారేమో. భవిష్యత్తులో సినిమాలకు ఉపయోగించవచ్చు అనుకున్నారేమో. లేదు, వైజాగ్లో ఒక ప్యాలెస్ ఉంది, దాన్ని మీరంతా చూడొచ్చు అని రేపు ఎక్స్కర్షన్ టూర్లు పెడతారేమో. కారణం ఉంది కాబట్టే కూల్చలేదు అని అనుకుంటున్నాను నేను. మన సంభాషణలో రాఘవ్ శర్మ గారికి వైసీపీతో సంబంధం లేదని ఒక పెద్ద మాట మాట్లాడారు. అంటే అఫ్కోర్స్ అది ట్రూవా కాదనేది జనమే చెప్తారు. కానీ ఇప్పటికే రాఘవ్ శర్మ గారిని పిలిచి టికెట్ ఆఫర్ చేశారు వైసీపీ అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. కామెంట్లలో కూడా ఆఫర్ చేస్తారు గ్యారెంటీగా. రజనీకాంత్ సినిమా ఎప్పుడు వస్తుందా, ఆ సినిమా టికెట్ ఎప్పుడు ఇస్తారని నేను ఎదురు చూస్తున్నా.
అంటే నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం సుమా. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎవరంటే ఇష్టం లేదు నాకు. రజనీకాంత్ ఎందుకు, నిజమైన మనిషిగా నేను 8 సార్లు నేను కలిశాను కాబట్టి ఆ వ్యక్తిత్వం నాకు నచ్చింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది నేను తనలో చూశా. మిగతా వాళ్ళలో ఈ మధ్య వెళ్ళినప్పుడు విజయ్లో చూశాను నేను, అంతే. కానీ ఇక్కడ మీకు ఆఫర్ చేసిన జగన్ గారు అనేది ఒక ఒపీనియన్ ఉంది. ఆయన ఆఫర్ చేశారు టికెట్, కానీ మీరు ఇంట్రెస్ట్ లేదు, తర్వాత చూద్దాం అనేది అన్నారని ఒక చర్చ. బాగుందయ్యా టాపిక్. ఇవన్నీ మనకు అనవసరం నాన్న. నన్ను ఎందుకు పిలుస్తారు నాన్న? ఎందుకు ఇవ్వగలిగారు? అలా కాదు, నన్ను ఎందుకు పిలుస్తారు, నాకెందుకు ఇస్తారు, అసలు నేను ఎవరు? ఒక వైసీపీ సీనియర్ నేత మాట్లాడకంటే దానికంటే కూడా ఎక్కువ కూడా చాలా డిఫెండ్ చేస్తున్నారు వైసీపీని అనేది. అందుకే ఆయన ఇంప్రెస్ అయ్యి పిలిచారు. నేను నిజం మాట్లాడతా, ధర్మాన్ని అనుసరిస్తా, మిగతావి నాకు అనవసరం. నన్ను ఎవరు పిలవలేదు, ఇలాంటి ఆఫర్లు ఏమీ లేవు. నేను హాయిగా 10 మందికి ఉపయోగపడుతూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నిజం చెబుతూ వాళ్ళని నిలబెడుతున్నా, నారసింహుడి బిడ్డగా మరోసారి బతుకుతూనే ఉన్నా, అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటివి మాత్రం అనవసరంగా వేస్ట్గా ఆలోచించకండి. ఎందుకంటే నాకు అసలు ఎవరితోనూ ఇది లేదు. అన్ని విషయాల్లో నిజం చెప్పే రాఘవ శర్మ గారు ఇక్కడ వైసీపీ టికెట్ విషయంలో మాత్రం అబద్ధం చెప్తున్నారు. ఆఫర్ చేసినా కూడా చేయలేదు అని అంటున్నారు అనేది. నేను ఒక మాట చెప్పనా, నువ్వు అన్నట్టుగానే నాకు టికెట్ ఆఫర్ చేశాడు అనుకో, చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి ఆఫర్ చేశాడు, అయ్యా మహానుభావ, నేనా నిజం మాట్లాడి చస్తాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, మరి అందుకు ఇష్టమైతే నాకు ఇవ్వు, నా మోహన వెయ్యి, లేదు నమస్కారం చేయి, కానీ అది కూడా మంగళగిరిలోనే ఉంటాను, మంగళగిరికే చేస్తాను తప్ప ఇంకో చోటకి నాకేం పెద్ద ఆశ కూడా లేదు అని అంట. ఒప్పుకుంటాడా ఎవడన్నా? నేను నిజమే మాట్లాడతాను అంటే ఒప్పుకుంటారా? తెల్లవారి లేస్తే ఇంట్లో ఉండి కూడా సార్ బయటికి వెళ్ళారని చెప్పి అంటాం. ఫోన్ చేస్తే సార్ మీటింగ్లో ఉన్నాను, బాత్రూంలో ఉండి మీటింగ్లో ఉన్నామని చెప్తాం. ఇది రాజకీయం. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం అన్నట్టు మారిపోయింది రాజకీయం. నాకు నువ్వన్నట్టుగా నాకు గనక అటువంటి ఆ రోజు వస్తే తప్పకుండా ఆయనకు ఒకటే చెప్తా, నీతి తప్పను, ధర్మం తప్పను, అందుకు ఇష్టమైతేనే నేను ముందుకు వస్తానని చెప్తా తప్ప, అబ్బా చాలరా ఇన్నాళ్ళ నా కళ నెరవేరింది ఇక దోచుకుందాం అనుకునే మనిషిని మాత్రం కాదు. సార్, ఏపీలో జరిగిన పొలిటికల్ పరిణామం ఒకటి జరిగింది రీసెంట్గా. అంటే మీ అంత కాకపోయినా సరే మీకు ఈక్వల్గా సపోర్ట్ చేసే వ్యక్తులు బోరగడ్డ అనిల్ కావచ్చు, పంచ్ ప్రభాకర్ కావచ్చు, వర రవీంద్ర రెడ్డి కావచ్చు, ఇంకిద్దరు ఉన్నారు. వీళ్ళ 5గురిని పార్టీని సస్పెండ్ చేసింది. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, బీభత్సంగా మాట్లాడారు, విపక్షాల అండ్ అప్పటి విపక్ష నోరు నొక్కే ప్రయత్నం కూడా చేసిన వ్యక్తుల్ని ఇప్పుడు నిరభ్యంతరంగా బయటికి గెంటేసింది. ఈ పరిణామం కరెక్టా కాదు? ఇప్పుడు నీకేమర్థమైంది? ఇందాకేమన్నావు, పిలిచి టికెట్ ఇస్తారన్నావు. అవును. ఇప్పుడు ఏం చెప్తున్నావు? వైసీపీ కోసం చచ్చిపోతున్న 5గురిని బర్తరఫ్ చేసింది. నన్ను ఎవడయ్యా పిలుస్తాడు? అసలు నేను ఎవరు? ఒక మామూలు మనిషిని, యథార్థవాది, లోక విరోధి, నిజం మాట్లాడేవాడు లోకానికి నచ్చడు. నేను నచ్చుతానని అనుకోను. వెళ్ళి ఒకళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడే కర్మ ఈ ఊపిరి ఉన్నంత వరకు నరసింహుడి బిడ్డకు అవసరం లేదు, రాదు, ఉండబోదు. రైట్? ఇప్పుడు వైసీపీలో వాళ్ళని బర్తరఫ్ చేశారు, తీసేశారు అంటే మేబీ వాళ్ళ నియమ నిబంధనలకి, ఆ పార్టీ యొక్క విధానాలకి వాళ్ళు ఏమన్నా విరుద్ధపూర్వకంగా, వ్యతిరేకంగా మరి ఏదన్నా జరిగిందేమో, తీసేశారేమో, నాకేం తెలుస్తుంది? అంటే పార్టీ కోసం వాళ్ళ సేవలను ఉపయోగించుకొని టైం వచ్చినప్పుడు గెంటేశారు అనేది ఒక వాదన అన్నమాట. కూటమి ప్రభుత్వంలో లేదా? అంత చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి మెడలోనే చెప్పుల దండ వేశారయ్యా. అంత చేసిన తన వాహనాన్ని, మహానుభావుడి వాహనాన్ని నడిపి తను రథసారథిగా హరికృష్ణ నిలబడ్డాడు. ఎందుకు అవమానించి పంపించేశారు? దగ్గుబాటి వెంకటేశ్వరరావుని అవమానించి పంపించేశారు, పురంధరేశ్వరిని పంపించేసేశారు, జూనియర్ ఎన్టీఆర్ని పక్కకు జరిపేశారు. మరి ఇవి కనిపించట్లేదా? కనిపిస్తున్నాయిగా. ఇక్కడ ఒక్కటి చెప్తా, విషయం గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే పార్టీ తనకి వీళ్ళ వల్ల ఇబ్బంది అని అనుకుంటారో ఆటోమేటిక్గా పక్కకు జరుపుతారు. ఇది పార్టీకి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఒక షీట్, అంతే. దానికి నాకేం సంబంధం? వాళ్ళు మాట్లాడే విధానం చాలా భిన్నంగా, చాలా దుర్భాషలతో మాట్లాడుతూ ఉంటారు. బట్ రాఘవ శర్మ గారు అలా కాదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఖచ్చితంగా మాట్లాడతారు. అందుకే ఆయన మనం దగ్గర చేసుకోవాలని ఒక ఒపీనియన్ ఉంది అని విన్నాను వైసీపీలో. అవును, ఉన్నా కూడా ఇప్పుడు తప్పే లేదు. ఇప్పుడు నాకు ఈ రోజు వరకు నాకు చంద్రబాబు నాయుడు గారిని కలవాలని అనుకున్నా, కబురు చేశా, లేదు ఉపయోగం. లోకేష్ బాబుని అడుగుదాం అనుకున్నా, ఉపయోగం లేదు. కళ్యాణ్ బాబుని అడుగుదాం అనుకున్నా, ఉపయోగం లేదు.
నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఉపయోగం లేదని అనుకున్నారా, పిలిచారా? అంటే ఎవరు? అటెంప్ట్ చేశారా మీరు కలుస్తారా? నేను కొన్ని విషయాల మీద వాళ్ళతో చర్చించి ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ఉంటే బాగుంటుంది, మరింత బలం చేకూరుతుంది, కాబట్టి నాకు సమయం కావాలి అని అన్నా. ఎందుకు ఇస్తారా నాకు? నిజం మాట్లాడి ముందు చచ్చేవాడిని నేను? నాకు ఇస్తారు ఎవరన్నా? చచ్చినా ఎవరు? నా విధానం నచ్చిన వాళ్ళు నన్ను పిలుస్తారు, బొకేలు ఇస్తారు, మెడలో దండేస్తారు, ఫోటో దిగుతారు, ఓ కాఫీ తాగిస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు, బయలుదేరని అంటారు. ఇంతకు మించి ఏముంటుంది? ఇంతకు మించి ఏముండదు. ఇప్పుడు 2019-24 మధ్య ఆయన్ని జగన్ కలిసే ప్రయత్నం చేస్తే ఆయన ఆహ్వానించారా? అంటే మామూలుగా లేదు, అసలు నేను ఏ రోజు వెళ్ళలేదు. నా దగ్గరికి చాలామంది వైసీపీలో గెలవడానికి ముందు చాలామంది శాసనసభ్యులు వచ్చారు, గెలిచిన తర్వాత వచ్చి ఆప్యాయంగా నన్ను పలకరించిన వాళ్ళు ఉన్నారు. అలాగే మొన్న 24కి ముందు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నువ్వు నన్ను కలవరా నాయన గెలిచిన తర్వాత అని చెప్పాక ఈ రోజు కూడా కలవని వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి కలవని వాళ్ళు ఉన్నారు నన్ను. ఇది గెలిచాక మళ్ళీ ఓడిన తర్వాత ఆటోమేటిక్గా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ గెలుపోటములతో నాకు సంబంధం లేదు. నా దగ్గరకు వచ్చారా, నేను నిజం చెప్పానా, అంతే నా బాధ్యత. అంతమించి నాకు అనవసరం. ఇప్పుడు నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు పిలిచినా ఆనందంగా వెళ్ళి కొన్ని చెప్పాలని ఉంది. కళ్యాణ్ బాబు పిలిచినా కళ్యాణ్ బాబుని ఎప్పుడో డెక్కన్ క్రానికల్ ఆఫీస్లో విధానంలో గన్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఈవెన్ ఐ వాజ్ ఆల్సో దేర్ ఎట్ దట్ టైం. ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, చిరంజీవి గారితో అందరితోనూ ఉన్నాయి. కానీ నాకేం అవసరం? కళ్ళజోళ్ళు పెట్టుకొని రంగురంగుల చొక్కాలు వేసుకొని ఇట్టా అవుతుంది అట్టా అవుతుంది నాకు చెప్పడం చేత కాదు. నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు వాళ్ళు నన్ను పిలిస్తే మనసులో ఉన్న ఎన్నో అభిప్రాయాలు వాళ్ళతో పంచుకొని ఇలా చేస్తే బాగుంటుందని అనుకున్నా. ఇప్పుడు నువ్వు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచాడు, చక్కగా వెళతా, ఇదిగో ఈ రకంగా అయితే బాగుంటుంది, ఇలా అయితే మంచిగా ఉంటుందని చెప్తా. నన్ను పిలుస్తారని నేను అనుకోను, కానీ పిలిస్తే మాత్రం నిజం మాట్లాడతా. నన్ను పిలిచినా పిలవకపోయినా నాకేంటి, వాళ్ళకేమో నష్టమా? ఇప్పుడు 2026 నవంబర్ 9 తర్వాత మరొక విధానం మొదలవుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఆ విధానం చాలా చాలా ఉధృతంగానే ఉంటుంది, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు నన్ను పిలిచినా పిలవకపోయినా వాళ్ళకేమైనా నష్టమా? ఏమీ లేదు. నవంబర్ 9 తర్వాత జగన్కి ఏదో ప్రభావం అంటున్నారు, మళ్ళీ తాత స్వరూపం ఒకటి వస్తుందని అంటున్నారు. 2 ఉన్నాయి అంతే. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీని టీడీపీ, టీడీపీని బీజేపీ, జనసేనని టీడీపీ, జనసేన తిట్టినట్టు విపరీతంగా తిట్టుకుంటున్నారు. అలానే విడిపోయారా? కలిసేగా కాపురం పెట్టారు. అవును. రేపు ఇక్కడ తెలంగాణలో నువ్వు, ఆంధ్రాలో నేను ఎందుకు అనుకోకూడదు? దెర్ ఈజ్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ పాలిటిక్స్. దయచేసి అర్థం చేసుకోండి. నన్ను పిలిచి నువ్వు అన్నట్టుగానే, నువ్వు చెప్పినట్టుగానే నన్ను పిలిచి నిజంగా నాకు ఆ అవకాశం అనేది జరిగితే నేను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి సంబంధించిన కొన్ని విషయాలు తెలియబరుస్తా. ఆ తర్వాత నచ్చితే చేస్తారు, నచ్చలేదు వెళ్ళిరండి అంటారు, అంతేగా. సో మాజీ ముఖ్యమంత్రిని వైసీపీ అధినేతను అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారు, వైఎస్ జగన్ అంటారు, జగన్ అన్నాను కూడా పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఫాదర్ ఒక పేరు పిలుస్తారు, ఆ పేరు తర్వాత రాఘవ శర్మ గారే పిలుస్తారంటారు. ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? అంటే అలా అని కాదు, కానీ వైఎస్ఆర్ గారు, రోసయ్య గారు తిరుమలకి వెళ్ళే తిరుపతి ప్రయాణం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరే నేను ఉన్నా. ఓకే. సో ఆ ప్రయాణంలో మేము కలిసి వెళ్ళే అవకాశం దొరికినప్పుడు వైఎస్ఆర్ అంతటి నాయకుడు, రోసయ్య గారు అంతటి పితామహుడు, భీష్మ పితామహుడితో సమానం. వాళ్ళు కూడా నన్ను, రోసయ్య గారు అంటే ఎవరో కాదు, తెనాలి పక్కన వేమూరు అని ఉంది, ఆ వేమూరు పక్కన కొల్లూరు మా అమ్మగారు ఊరు. అవన్నీ చెప్పేసరికి మాట కలిసి నా పూర్వత్రాలన్నీ తెలుసుకున్న తర్వాత మా మధ్య ఎంతో చక్కటి, ఇది జరిగి కూడా చాలా ఏళ్ళైంది, మోర్ దెన్ 20 years జరిగి చక్కగా మాట్లాడుకోవడం. ఎలా గడిచిపోయిందో టైము అస్సలు తెలియలేదు. తెల్లవారి 4 అయిపోయింది. అంతసేపు రోసయ్య గారి దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ ప్రకారంగా మనిషి నడవడిక ఏ విధంగా ఉండాలని గ్రహించాను. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర మాట ఇవ్వకూడదు, మాట ఇస్తే ప్రాణం పోయినా మాట తప్పకూడదు, అది మగాడిగా బ్రతకాల్సింది. ఇలాంటి కొన్ని విషయాలు
వాళ్ళతో కలిసి ఆ ప్రయాణంలో ముచ్చటిచ్చాను. అప్పుడు వైఎస్ఆర్ గారు సన్నీ అంటే ఫస్ట్ అర్థం కాల, తర్వాత జగన్ గారిని అలా అనేవాళ్ళట, అలా అనేవాళ్ళట. నాకు తెలియదు. ఏమయ్యా అంటే పుసికిన ఏమయ్యా పంతులు మా అబ్బాయి చూసా పంతులు గారు అన్న అంటే పంతులు అని ఏకవచనం పిలిచినందుకు మళ్ళీ వెంటనే ఏమనుకోవద్దు తూకువలో వచ్చేసింది, ఏం పంతులు గారు నేను మా అబ్బాయి కీర్తిని నేను చూడగలను అని అడిగితే, అంటే అవకాశం అయితే లేదు కానీ తల్లి మాత్రం ఆజన్మాంతం చూస్తూనే ఉంటుంది అని అన్న. ఆ రోజే అన్న పోనీలే నా కొడుకు ఏదైతే నేను అనుకున్నానో అదైతే చాలే. ఆయనకి అసలు వైఎస్ఆర్ కూడా ఎప్పుడు కూడా ప్రజల కోసం, కుటుంబం కోసం, నమ్మిన వాళ్ళ కోసం, రైతుల కోసం, పీద బిక్కి వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించిన మనిషే తప్ప ఇంకోటి కాదు, ఇంకోటి కానే కాదు. ఎందుకంటే నేను దాదాపు 8 గంటలు ఉన్న వాళ్ళతో, 8 గంటలు వాళ్ళతో కలిసి ప్రయాణం చేశా. రోసయ్య గారు, వైఎస్ఆర్ గారు ఇప్పుడు పార్టీలతో నాకు అనవసరం, వాళ్ళ వ్యక్తిత్వాలు బాగా నచ్చాయి. సన్నీ నేమ్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అది వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నేనున్నాను, మా అమ్మ నన్ను నాన్న చిన్ని అని పిలుస్తుంది అంతే. ఆయనకి ఇష్టమైన పేరుతో ఆయన పిలుచుకున్నాడు, దానికి నేనేం చేస్తా? తెలియలేదు. ఎవరండి అని అడిగితే మా జగన్ అయ్యా అని అన్నారు. ఓహో ఇదే ఆయన పేరు. మీరు కూడా అలానే పిలిచారండి? నేను లేదు, అది కలిసినప్పుడు ఎప్పుడు లేదు, అసలు ఎప్పుడు కలవాల, ఎప్పుడూ కలవాల, ఏ రోజు కలవాల. చూసా రాజ్భవన్ దగ్గర రోడ్డు మీద కుటుంబం మొత్తం కూర్చొని బాధపడుతున్న రోజు నా కారులో నుంచి చెప్పా, ఇవాళ గేటు దగ్గర ఉన్నవాళ్ళు రేపు ఢిల్లీ దాకా మోగిస్తారు, వీళ్ళ శబ్దం ఏమిటో అని అన్నా. అయిపోయింది గురుగారు ఏమీ లేదు అన్నారు. అలా అన్నవాళ్లే మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఏదైనా సరే ఒకే చోట ఉండదు. గడియారం ముళ్ళు ఏమిటో మనిషి జీవితం కూడా అంతే. ఆ 3 ముళ్ళు ఒకటి ఫాస్ట్ తిరుగుతుంది, ఒకటి కంప్లీట్ డెడ్ స్లో తిరుగుతుంది, ఒకటి మధ్యస్థంగా తిరుగుతుంది. మనిషి జీవితం కూడా అంతే. ఒకే చోటే ఉంటాం, మనమే కింగు అనుకుంటే తర్వాత బొంగు అవుతుంది. అలా అనుకోకూడదు. మనం మనిషిగా బ్రతకాలి, మనుషులకి మనం ఉపయోగపడాలి అని అనుకోవాలి. ఈ విధానం నేను వైఎస్ఆర్ గారిలో చూసా, బాగా చూసా. రోసయ్య గారు మహా చతురోక్తులు, అమ్మో కూర్చునే నవ్విచ్చేస్తారు ఆయన. ఆ తిరుమల ప్రయాణమేనా తర్వాత కూడా? లేదు రోసయ్య గారిని కలిసా. వయసుని కలవలేదు? లేదు, పెద్ద ఆయన నేనేం కలుస్తాను, ఎప్పుడు కలవాల. జనరల్గా అటాచ్మెంట్ అంటే ఒకసారి ఏంటంటే వారిని దాన్ని ఏమంటారు, శుభాకాంక్షలు, ఆ శుభాశిస్సులు తెలియపరిచే విధానంలో ఆహ్వానించినప్పుడు ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వారు ఆహ్వానించడం జరిగింది. అప్పుడు వెళ్ళడం జరిగింది, ఒక అరగంట ముచ్చటించడం జరిగింది, రావడం జరిగింది. మళ్ళీ తర్వాత కేసీఆర్ గారి కోసం అక్కడ అడుగుపెట్టా. ఈ రోజు దాకా మళ్ళీ అడుగు పెట్టలే. ఒక్క సందర్భం, 1-2 సందర్భాలు మాత్రం మీరు కలిశారు, కానీ మరి ఆయన గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఏంటి అసలు, అంటే ఆయన అంటే అభిమానం ఎలా పుట్టింది? నిజమేగా. ఆరోగ్యశ్రీ ఎవరు తెచ్చారు? ఆయన తెచ్చారు. పేదవాడి కంచంలో ఎవరు తెచ్చారు? పేదవాడు చదువుకోవాలని ఎవరు తెచ్చారు? ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు తెచ్చారు? ఇప్పుడు చూడు, ఇక వీడు వైసీపీ తొత్తు, వైసీపీ కుక్క, వైసీపీ పేటీఎం, వీడిగా ఇవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతా, నేను చెప్పినా చెప్పకపోయినా ఇది నిజం కాదా? ఆరోగ్యశ్రీ నిజం కాదా? ఫీజు రియంబర్స్మెంట్ నిజం కాదా? ఈ రెండు చాలవా? అంటే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అంటే విపరీతంగా ఇంజనీరింగ్ చదివేసి ఉద్యోగం లేకుండా ఒక పద్ధతి పాడు లేకుండా చనిపోయారు అనేది దానికి కారణం పరోక్షంగా వైఎస్ఆర్ అని కూడా అంటూ ఉంటారు సహజంగా. నీకు ఆకలిస్తే నువ్వేం చేస్తా? ఫోన్ చేస్తాను, నో డౌట్. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్ళాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు వేరే ఉద్యోగాలు చేయట్లేదా? చేస్తున్నారు. మరి ఒక్క మాట చెప్పాలంటే ఫ్రీగా అన్నీ అయిపోవాలి, అది అవ్వదు, అంతే. స్వస్తి. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారనే విషయం అది కూడా చాలా ఫ్రీక్వెంట్గా చర్చకు వస్తూ ఉంటుంది. విపక్షాలు ఎక్కువ ఆరోపిస్తూ ఉంటాయి. జలయజ్ఞం పేరుతో కంప్లీట్గా ధనయజ్ఞం చేసేసి అవినీతి కాంట్రాక్టర్లకు దోచిపెట్టారనేది మెయిన్ అలిగేషన్ ఆయన మీద ఉన్నది. ఇది నిజమా కాదా? అవునా? మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేసింది ఏంటి? మరి ఎవడు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకు అనువుగా చూసుకుంటూనే ఉన్నారుగా. ఇప్పుడు నేను వీళ్ళ కర్మ గాలి నేను సీఎం అయ్యాను అనుకో, అరే తీయండ్రా నరసింహుడి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి తీయండ్రా, ఆ టెంపుల్స్ అంతే మార్చేద్దామని అనిపిస్తుంది నాకు.
అంతే. కానీ నేను ఎప్పుడు పాయింట్ అవుట్ చేసినా సరే మీరు కంపారిజన్కి వెళ్తున్నారు కానీ దానికి విపులంగా సమాధానం ఏం కావాలి నీకు సమాధానం? అంటే అక్కడ ఆయన చేశారా లేదా అని చెప్తే వీళ్ళు చేయట్లేదా అని అంటున్నారు. ఎవరు? కూటమి ప్రభుత్వం నేను ఇప్పుడు ఏమంటున్నా, పేదవాడికి పెట్టాడు, మదిచ్చిన వాడిని కొట్టాడు, అంతే. ఉన్నదే చెప్తున్నా నేను కంపారిజన్ తీయట్లా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. అక్కడ పేదవారికి పెట్టారు, ఇక్కడ పేదవాడిని కొట్టారు అంట, ఖచ్చితంగా అంట. కంపారిజన్ కాదు, ఇది విధానం. ఇప్పుడు నేను వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా అసలు నాతో? లేదు. నేను మాట్లాడుతుంటే నువ్వు అంటున్నావు, నాకే సంబంధం లేదు. నేనే కాదు, మీ వీడియో చూసిన ఎవరు ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టేలా వ్యూస్లో కూడా రాఘవ శర్మ గారు అంటే వైసీపీ వాళ్ళేమో మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, బట్ టీడీపీ వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఆయన డబ్బులు తీసుకుని చేస్తున్నారు, కేవలం అండర్స్టాండింగ్తోనే ముందుకెళ్తున్నారని చెప్తున్నారు. వెరీ క్లియర్. నేను ఒకటే అడుగుతా, మరి 2019లో 2024కు ముందు నేను మన గెలిచేది కూటమి ప్రభుత్వం, వీచేది పవన్ ప్రపంచనాలు ఖచ్చితంగా వీస్తాయి, అందులో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో తెలుగు రాష్ట్రాలే కాదు, తెలుగువాడు ఎక్కడ ఉన్నా చూస్తారు అని అన్న. అప్పుడు భుజాల మీద మోసారు 1/2 కిలోమీటర్ నన్ను, కళ్యాణ్ అభిమానులు భుజాల మీద మోసారు. ఇప్పుడు నిజం మాట్లాడితే నేను నచ్చాలి మాట్లాడను, నన్ను పొగడాలి మాట్లాడను, నాకు డబ్బు కోసం మాట్లాడను, నారసింహుడి బిడ్డగా మాట్లాడతా. ఇష్టం ఉంటే విని చావండి, ఇష్టం లేకపోతే నన్ను వదిలేయండి, అంతే. 2024 ఎన్నికల విజయాన్ని ఎక్కువ క్రెడిట్ మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు, టీడీపీకి ఎందుకు ఇవ్వట్లేదు? అరే నాయన, కళ్యాణ్ బాబు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు చేతులు పట్టుకున్నాకే చాలా వరకు కదిలాయి, అర్థమైందా? ఇప్పుడు ఆ 3 పార్టీల ఓటింగు సపరేట్ చేస్తే ఎవరు సీఎం అవ్వాలి? మాస్కింగ్ విత్ యూ, ఎవరు సీఎం అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి అవ్వాలి. కానీ ఇక్కడ 3 కలిసాయి. నేను ముందే చెప్పా, అతన్ని కొట్టడానికి ఖచ్చితంగా ఇవాళ కాట్ల కుక్కల్లా అరుచుకున్నా, దారుణంగా తిట్టుకున్నా, కుటుంబాలు, భార్యలు, పిల్లల మీద కామెంట్లు చేసినా, ఎన్ని చేసినా వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారు, కలిసి ఓడిస్తారు అని అన్నా. జరిగింది ఏంటో తెలుసు. సరే, నేను అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళు 3 విడిగా పోటీ చేస్తుంటే వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం తీసుకుంటే అప్పుడు గెలిచే పార్టీ ఏది? సీఎం అయ్యే వ్యక్తి ఎవరు? నిజానికి గ్రహిద్దాం. వీడు సీతమ్మ కొడుకు, నారసింహుడి బిడ్డ, భగవత్ సేవకుడు, ఎవడికి తొత్తు కాదు. తొత్తులా బ్రతకాల్సిన క్షణమే వస్తే వాయు దిగ్బంధనం చేసుకొని నా వాయువుని ఆపేసుకుంటా, కానీ నారసింహుడు తప్ప ఇంకొకళ్ళకి ముందు మాత్రం నా వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టను. 2029 ఎన్నికల్లో కూడా కలిసే ఓడిస్తారేమో వైఎస్ జగన్, నో డౌట్. ఎవరిని? వైఎస్ జగన్ ని. ఈ 3 కూటమి పార్టీలు. నోటిఫికేషన్ వచ్చిందా? నోటిఫికేషన్ రాలే కదా. అప్పుడు మాట్లాడదాం. తొందర ఎందుకు మిత్రమా? ఇంకా సమయం మించిపోవట్లా. ఇది చేతకట్టి సినిమా కాదు, చాలా టైం ఉంది, అప్పుడు మాట్లాడుకుందాం తప్పకుండా. కానీ మొన్న ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ ప్రియాంక, రాజమండ్రిలో మెడికో ప్రియాంక ఎవరైతే ఉన్నారో సినిమా చూసి వస్తూ పోతుంటే, మరి ఎందుకు కూటమి అధిపతులు మాట్లాడారు, సీరియస్ యాక్షన్ ఎస్పీ మాట్లాడారు, ఏఎస్పీ, డిఎస్పీ వీళ్ళు మాట్లాడారు, ఆ లోకల్ వాళ్ళు మాట్లాడారు. ఒక పసిబిడ్డ, మీకు కూడా తెలిసే ఉంటుంది, అనకాపల్లి అవతల ఎక్కడో ఒక పాప తప్పిపోతే నేనన్నా దొరికితే 11 రోజుల్లో దొరుకుతుంది, లేకపోతే మర్చిపోండి అన్న. జ్ఞానేశ్వరి పాప మర్చిపోండి అని అన్న. ఈ 11 రోజుల్లో కూడా దొరికే అవకాశం లేదు, ఆ కుక్క బ్రతకదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆశపడకండి, ముందే చెప్పా. దొరికిందా పాప? అంటే కుక్క చనిపోతుందని మీకు ముందే తెలుసా? చెప్పాగా ముందే. ఆ కుక్క ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ మార్టం చేస్తే దాని కడుపులో కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా దొరుకుతాయన్న. అదే జరిగిందని నాకు తర్వాత చాలామంది ఫోన్ చేశారు. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చస్తా, అందుకే ఎవరికి నచ్చి చావను. నేనేం చేసి చావను కదా. ఇప్పుడు నువ్వు అన్నావు, ఆ మెడికో అనే ఆ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళ ఇద్దరి ప్రవర్తన మాల్లో అసహ్యంగా ఉందో అప్పుడే యాక్షన్ ఎందుకు తీసుకోవాలా? అప్పుడు పిల్ల బతికేదిగా. అప్పుడే వాళ్ళ చేతులు పెడరెక్కలు విడిచికట్టి ఆ మాలు వాళ్ళు తీసుకెళ్ళి అప్పచెప్పుంటే ఇవాళ ఆ బిడ్డ బతికేదిగా. అంటే తాగేసున్నాడు, అమ్మ మనకెందుకు, వద్దు పట్టించుకోకు, ఇలా అనుకుని వెళ్ళడం వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి సమాజంలో. సామాజిక స్పృహ లేకపోవడం వల్ల. సామాజిక స్పృహ లేకపోవడం. ఇప్పుడు
మాల్లో వాళ్ళు మాతో డిఫరెంట్గా ప్రవర్తించారు, మా మీదకి వచ్చారు, మమ్మల్ని తోసేశారు, ఇన్ని చెప్పారు కదా. అవును. అప్పుడే మీరు యాక్షన్ తీసుకొని ఉంటే ఇవాళ ఆ బిడ్డ బతికేదిగా. ఉమ్. తీసుకోవాలా. కాబట్టి ఆ కర్మ పట్టింది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఒక పసిబిడ్డ కోసం వెతకడానికి దింపారుగా సైన్యం మొత్తాన్ని. అవును. మరి ఈ మెడికో మరణం గురించి ఎందుకు మాట్లాడట్లా? అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. ఎప్పుడది? జరుగుతుంది. ఎంతకాలానికి? ఉమ్. ఎన్ని రోజులకి? ఎవరు మాట్లాడుతున్నారు? ఉమ్. ఏ నాయకులు దాని మీద గట్టిగా నొక్కి పెడుతూ అసలు ఏంటి అసలు దయచేసి శుభ్రంగా షూటెడ్ సైట్ అనే ఒక ఆర్డర్ ఇస్తే ఎంతమంది ఆడపిల్లలు బతికిపోతారో మన దగ్గర. నేను బతికుండగా అది రాదు, నాకు తెలుసు. కానీ నేను చెప్తున్నా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వాడిని స్పాట్లో షూటెడ్ సైట్ ఆర్డర్ ఉంటుంది, ఆన్ స్పాట్ ఇమీడియట్ హ్యాంగింగ్ అని జీవో గనక వస్తే, నేను నిజంగా చెప్తున్నా, ఆ జీవో తెచ్చిన సీఎం పాదాలు పాలతో కడుగుతా నేను. ఏదైనా మంచి జరిగితే ఫ్లెక్సీలకి పాలు పోస్తారు కదా, కానీ పాలు పోస్తారు కదా. డెమోక్రటిక్ కంట్రీలో అలాంటి దుబాయ్ కాదా? దుబాయ్ కాదా? అది కూడా కంట్రీనేగా. అక్కడ ఆడబిడ్డలు ఉన్నారుగా. సింగపూర్ కాదా? యుఎస్ కాదా? ఎక్కడన్నా ఎవరన్నా తప్పు చేసే ధైర్యం చేస్తారా? ఎప్పుడో కానీ అడపాదడప సైకలాజికల్ డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయి అదర్ కంట్రీస్లో. ఈ మిగతా చోట రావు. అటువంటి లా తీసుకురండి. ఒక ఆడపిల్ల జోలికి వెళ్తే స్పాట్లో హ్యాంగ్ చేస్తాం, స్పాట్లో షూట్ చేస్తాం అని ఒక ఆర్డర్ తీసుకురండి. వాణ్ణి భరతుడు పాదుకలు రాముల వారివి నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టి కాలమంతా రాజ్యపాలన ఎలా చేశాడో, రాజశేఖర్ రెడ్డి వెనక సూర్యుడిలా ఆ సీఎం వెనకాల నిలబడి అనుక్షణం సేవ చేస్తా. ఆడపిల్ల కోసం ఆ జీవో తీసుకురా. మనం తెస్తారా? హైలీ ఇంపాసిబుల్ ఏమో. ఎందుకంటే వాళ్ళలోనే ఉంటారు చాలామంది. అప్పుడు ఎలా తెస్తారు? అందుకే తయారు. యు గాట్ మై పాయింట్. సో ఇక్కడ రాఘవ శర్మ అనేవాడు న్యాయం కోసం, ధర్మం కోసం, నీతి కోసం నరసింహుడి బిడ్డ బతుకుతున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. నచ్చిందా? సంతోషం. నచ్చలేదా? వదిలేయండి, అంతే. లేదు మీకు నోరులో దవడల్లో కానీ పళ్ళలో కానీ నాలుక మీద కానీ దురదగా ఉందనుకో, తిట్టండి. సో ఆ కేసులో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా ఉందా లేదా? కరెక్ట్గా లేదనే నాకు అనిపించింది. నాకైతే అనిపించింది. అంటే ఏం చేయాల్సిందంటారు? దయచేసి సామాజిక స్పృహ కోసం ప్లీజ్ గో ఫర్ ఇట్. మన కళ్యాణ్ బాబు మార్షల్ ఆర్ట్స్ కింగ్. ప్రతి విద్యాలయంలో, ప్రతి పాఠశాల, ప్రతి కళాశాలల్లో ఆడపిల్లలకి మార్షల్ ఆర్ట్స్ ఫ్రీగా నేర్పించండి. ప్రతి ఆడపిల్లని ఆ పిల్ల వంక చూడాలంటే పురుషాంగంలో వణుకు రావాలి. ఏది చూసుకొని బరి తెగించి ఆ పసిబిడ్డల మీద అకృత్యాలు చేస్తున్నారో అది వణుకు రావాలి. అలా సామాజిక స్పృహ మాత్రమే కాదు, ప్రతి విద్యాలయం, ప్రతి కళాశాల, ప్రతి కార్యాలయంలో మార్షల్ ఆర్ట్స్ని పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ చేసి ప్రతి ఆడపిల్లని ఆ ఇంటికి బలంగా ఒక రక్షణ కవచంగా మార్చండి. ఆడపిల్ల జోలికి వెళ్ళాలి అంటే ప్యాంటు కాదు, ప్యాంటులో ఉన్న డ్రాయర్ కూడా తడిసిపోవాలి. అలాంటి మార్పు తీసుకురండి. సో 2024 ఎన్నికల్లో పవన్ ప్రపంచంలో ఎక్కువ పనిచేసింది అని చెప్తున్నారు. మరి చెప్పడం కాదు, జరిగింది. భవిష్యత్తులో ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా? పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే యోగం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చెప్పు. ఉంది, ఉంటుంది. టైం చెప్పలేదు. అది తెలంగాణలో ఆంధ్రానో అప్పుడు చూద్దాం. ఓకే, టైం చెప్పకపోవడం ఏంటి? నేను ఇంతకుముందు కూడా చెప్పా, పిల్లాడు పుట్టకుండా జాతకం రాయరు. నేను అంతే. అవి రాకుండా నా నాన్న అనుమతి లేకుండా నేను మాట్లాడను. ఓకే, రైట్. ఇవి ఈరోజు రాఘవ శర్మ గారు చెప్పినటువంటి చాలా అంశాలు, పొలిటికల్గా, పాలిటిక్స్, అంటే తెలుగు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, వైసీపీ ఏంటి, కూటమి ఏంటి, వాళ్ళ నాయకుల తీరు ఏంటి, పర్టికులర్గా రాజమండ్రి ఘటనపై ఆయన చాలా భావోద్వేగం వ్యక్తం చేశారు. చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ మరో ఎపిసోడ్లో మరొక ఇంటర్వ్యూలో రాఘవ శర్మ గారితో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే వాళ్ళ NTV.